అరుణాచలంలో దారుణం జరిగింది. తిరువన్నమలై గిరి ప్రదక్షిణ మార్గంలో ఇద్దరు యువతులపైన గ్యాంగ్ రేప్ జరిగింది. మీరు వింటుంది నిజమే. ఇద్దరు మహిళల్ని చాలా దారుణంగా అఘాయిత్యానికి పాల్పడింది ఓ గ్యాంగ్. ఈ నెల 30 తేదీన 31న ఇద్దరిపైన వేరువేరు సంఘటనలో వేరువేరు రోజున ఈ ఘటన జరిగింది. అది పౌర్ణమి రోజున. పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించేటువంటి అరుణాచలేశ్వర శివ అని చెప్పి వెళ్ళేటువంటి అందరూ కూడా ఒక్కసారిగా ఈ సంఘటనతో షాక్ గురయ్యారు. అది పౌర్ణమి రోజు. గిరి ప్రదక్షిణ మీకు తెలిసిందే. ఆ 14-15 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఎంతటి విధంగా ఉంటుందని చూడండి. అక్కడ ఆ లింగాల చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో కుబేరలింగం, వాయులింగం, అగ్నిలింగం, ఇవన్నీ చుట్టూ యమలింగం, ఇవన్నీ తిరుగుతూ చివరిగా మళ్ళీ ఆలయానికి చేరుకుంటుంటారు. ఈ గిరి ప్రదక్షిణలో పౌర్ణమి రోజున అంటే ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. ఇసుకేస్తే రాలనంత జనం, సుమారుగా చాలా వెడల్పుగా, అది 2 లేన్ రోడ్. అది ఆ రోడ్డు పైనే అటువైపు ఇటువైపు ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. ఆ రోడ్డు మీద అంతమంది జనం ఉండగా మరి ఆ మహిళలు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి మహిళ పైన ఒకసారి, ఆ తర్వాత అంటే ఆ జనం ఆ రోడ్డు మీదే కాదు, ఆ రోజు ఆ ప్రాంతం తిరువన్నమలై మొత్తం కూడా జనంతో కిక్కిరిసిపోతుంది. అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకో చోట ఇంకో మహిళ తన ఫ్రెండ్తో గిరి ప్రదక్షిణ చేస్తూ అక్కడ ఆగిపోయింది. హోటల్లో టిఫిన్ చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరిపోలేమని లోపే ఒక్కసారిగా ఒక సమూహం వచ్చి ఆ మహిళ పైన. ఆ తర్వాత 2 సంఘటనలో కామన్ పాయింట్ ఏంటంటే, ఒక వివాహితని ఇదే రకంగా తన ఫ్రెండ్తో పాటుగా ఉన్నప్పుడు వివస్త్రణ చేసి వీడియోలు రికార్డు చేసి ఇద్దరికి వివస్త్రణ చేసి వీడియోలు రికార్డు చేసి బెదిరించారు. ₹1,00,000 కావాలని ఆ మహిళకి వాట్సాప్లో మెసేజ్ పెట్టారంట, వీడియోలు పంపించారంట. ₹1,00,000 ఇస్తే ఓకే, లేదంటే ఈ వీడియోలు మొత్తాన్ని కూడా మేము సర్క్యులేట్ చేస్తామని చెప్పి ఆ మహిళ ₹4,000 ఫోన్పే ట్రాన్సాక్షన్ చేసింది. ఆ తర్వాత వెంటనే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో సంఘటన, ఇద్దరు మహిళలు కూడా తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. తమిళనాడులో ఇంకో మహిళ, తిరువన్నమలైకి సంబంధించిన ఇంకో మహిళ కూడా, ఇంకొక యువతి, యంగ్ లేడీ. సో ఆ అమ్మాయిపై కూడా ఈ రకంగానే గిరి ప్రదక్షిణ చేస్తూ మధ్యలో ఒక దగ్గర ఆగిపోయి టిఫిన్ చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి వేరే ఒక స్నేహితుడితో కలిసి గిరి ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో ఆ మహిళపై కూడా ఇదే రకంగా ఒక ముఠా వచ్చి ఆ అమ్మాయిపై కూడా ఈ రకంగానే అఘాయిత్యానికి పాల్పడ్డారు. 2 వేరువేరు సంఘటనలైనా కూడా ఆ పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే అరుణాచలేశ్వర శివుడి ఆలయం ఆ సమీపంలోనే అరుణాచలేశ్వర శివుడి యొక్క ఆ పరిసర ప్రాంతాల్లోనే ఇటువంటి దారుణమైన సంఘటన ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. ఇద్దరు యువతులు ఇప్పుడు కంప్లైంట్ చేశారు. చాలా దారుణమైన సంఘటన. దీనిపైన విజయ్ కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. విజయ్ కూడా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. సో వెంటనే ఇటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలను ఆగిపోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయితే రెండో సంఘటనలో 31 తేదీన జరిగినటువంటి ఒక అమ్మాయి పైన చేసినటువంటి అఘాయిత్యం సమయంలో ఆ అమ్మాయి చెవు కమ్మలను కూడా లాక్కొని వెళ్ళిపోయారంట. అంటే వాళ్ళు దొంగలైతే కాదు, దొంగలై ఉంటే డైరెక్ట్గా దోచుకుని వెళ్ళిపోతారు. కానీ వివస్త్రణ చేసి అఘాయిత్యానికి పాల్పడి వారిని హింసించి వేధించి ఇద్దరిని బట్టలు లేకుండా వారిని వీడియోలు తీసి రికార్డు చేసి ఇంతలా చేయరు. సో ఈ 2 సంఘటనలో కూడా ఒక బిగ్గెస్ట్ సమూహం ఆ మహిళల పైన అఘాయిత్యానికి పాల్పడింది. ఇప్పటికైతే 8 మందిని, సుమారుగా 9 మంది వరకు కూడా పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన వారి కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో 11 మంది ప్రమేయం ఉంది. 2 సంఘటనలు కలిపి 8 మంది అరెస్ట్ చేస్తే మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అరుణాచలంలో వరుస ఘటనలపైన భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణలో రోజుకు సగటున కొన్ని వేలల్లో లక్షల్లో ఉండేటువంటి సామాన్య జనం భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మరి ఆ సమయంలోనే ఇటువంటి ఓ ఘటన జరిగిందనంటే అరుణాచలేశ్వరంలో ఎటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందో అర్థమవుతోంది. సెక్యూరిటీ ల్యాబ్సే కాదు, ఎటువంటి దోపిడీదారులు, దొంగలు, ఇటువంటి ముఠాలు, చిల్లర గ్యాంగ్ ఉందో అర్థమవుతోంది. సో సీఎం విజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. బట్ ఏదేమైనా ఈ సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. వివిధ ప్రాంతాల నుంచి, బహుశా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వెళ్ళే ఉంటారు. మీకు అరుణాచలంపై అవగాహన ఉండే ఉంటుంది. గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుంది, ఆలయ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో అటువంటి గిరి ప్రదక్షిణ సమయంలోనే ఇద్దరు మహిళల పైన అఘాయిత్యానికి సంబంధించిన ఈ సంఘటన షాక్ గురి చేసింది. మరి దీనిపై ఇంకా అక్కడ ఎటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి విధంగా అక్కడ ఈ రియాక్షన్స్ ఉన్నాయి, విజయ్ కానీ లేదంటే ఇంకా అధికారులు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు, మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో అరుణాచలం చాలా ఫేమస్ పవిత్ర పుణ్యక్షేత్రం. అది ఈ మధ్య కాలంలో భక్తుల రద్దీ కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో నుంచి కూడా వస్తున్నారు. ఏకంగా ఫారెన్ కల్చర్ కూడా అక్కడికి వచ్చేసింది.
ఫారెన్ నుంచి వచ్చి అక్కడికి వెళ్ళి దర్శనాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్ర పరిసరాల్లో ఇద్దరు అమ్మాయిలు చాలా దారుణంగా అఘాయిత్యాన్ని చేశారు కొంతమంది ముఠా సభ్యులు కలిసి. 2 సంఘటనలు వేరు కానీ ఇక్కడ 11 మంది ముఠా సభ్యులు అంటే తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనిపైన? ఇప్పుడు ఇంత పవిత్రమైనటువంటి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పైన తమిళనాడు ప్రభుత్వం కానీ అధికారులు కానీ సామాన్య జనం ఏమనుకుంటున్నారు? డెఫినెట్ గా అరుణాచలం టెంపుల్ కి ఇటీవల అన్ని రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి సైతం కూడా పెద్ద ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ, అరుణాచలం శివుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆయన ప్రధానంగా గిరి ప్రదక్షిణ కోసం వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్తున్న పరిస్థితి. ఆ గిరి ప్రదక్షిణ కూడా దాదాపుగా 21 కిలోమీటర్లు ఉంటుంది. 21 కిలోమీటర్లు దూరంలో కూడా కొందరు ఆటోలో వెళ్తారు. సాధ్యమైనంత వరకు పెద్ద వాళ్ళందరూ కూడా నడుచుకుంటూనే గిరి ప్రదక్షిణకి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ గిరి ప్రదర్శనలో చోటు చేసుకున్న 2 సంఘటనలు నెల 30-31వ తారీఖున 2 వేరు సంఘటనలు చోటు చేసుకుని నిజంగా అది భక్తుల్లో చాలా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. 2 మహిళల మీద అఘాత్యానికి పాల్పడడం, తర్వాత వాళ్ళని నగ్నంగా వీడియోలు తీసి వాటిని బెదిరించడం, రెండవది ఇంకొక 31వ తారీఖు జరిగిన సంఘటనలో ఏకంగా మహిళ మీద అఘాత్యానికి పాల్పడి చెవుల్లో ఉన్న కమ్మలు, దుద్దులు, కొంత క్యాష్ అవ్వడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికి అయితే గురి చేస్తున్న పరిస్థితి. తమిళనాడులో ధర్మపురికి చెందిన ఒక మహిళ 30వ తారీఖు వెళ్ళింది. ఆ రోజు రాత్రి గిరి ప్రదక్షిణ చేసుకుని 2 వీలర్ లో వస్తున్న నేపథ్యంలోనే కొందరు వెనకాల 2 వ్యక్తులు 2 వీలర్ లో ఆమెని ఫాలోఅప్ చేసి ఆమెని ఆపి వాళ్ళని బెదిరించి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ అగత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారు ఆ దుస్తుల్ని లాక్కొని వీళ్ళిద్దరిని నగ్నంగా వీడియో తీసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మర్నాడు ఆ వీడియోను ఆ అమ్మాయికి పంపించి ₹1,00,000 ఇవ్వకపోతే ఈ వీడియోని సోషల్ మీడియాలో పెడతామని చెప్పి బెదిరించిన పరిస్థితి. దీంతో 4,000 మాత్రం అమ్మాయి పంపించి తర్వాత మిగతా వ్యవహారాన్ని కొంత ఆపే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇప్పటికిప్పుడు జరిగిన ఈ వ్యవహారంలో ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారం పూర్తిగా కూడా జరిగిన తర్వాత మరో ఘటన 31వ తారీఖు జరిగే పరిస్థితి అయితే ఉంది. ఆ 31వ తారీఖు జరిగిన ఘటనకి పూర్తిగా కూడా ఈ వ్యవహారంలో 31 తర్వాత జరిగిన ఘటనలో కూడా ఆ అమ్మాయిని కూడా అమ్మాయిని కూడా అఘాత్యం చేసి చెవిలో దుద్దులు తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా కలిసి తీసుకుంటున్నారు అనేది గుర్తించారు పోలీసులు. అయితే ఈ వ్యవహారాన్ని కూడా విజయ్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది. వీళ్ళందరూ కూడా అడియార్ గ్రామానికి సంబంధించిన వాసుదేవన్, అలాగే పెద్ద బాలిపట్టుకి సంబంధించిన ఆకాష్, అసునాథ మరానికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన అప్పు, హరీష్ రావు, శర్మ, తర్వాత సేందమంగళం గ్రామానికి సంబంధించిన అరుణ్ కుమార్, తిరువణమలైకి సంబంధించిన బాలాజీ నగర్ సంబంధించిన శివ గణేషన్. దీంట్లో ఒక సమస్య ఏంటంటే 16 ఏళ్ళలో ఒక చిన్న మైనర్ బాలుడు కూడా ఈ నిందితుల్లో ఉన్నారు. వీళ్ళని 8 మందిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 కోసం గాలింపు అయితే జరుగుతోంది. కానీ కేసు చాలా సీరియస్ గానే తమిళనాడు ప్రభుత్వం వెంటనే టేకప్ చేసింది. కేసుని తీసుకోవడం, కేసు తర్వాత ఏం జరిగింది, అసలుకి ఎలా ఇంపాక్ట్ ని దీన్ని చూడాలి అనే ఒక ప్రయత్నంలో ఇమీడియట్ గా అక్కడ 11 మందిలో 8 మందిని అదుపులో తీసుకున్నారు. మరో 3 కోసం అయితే గాలిస్తున్నారు. ఇది సీఎంఓ దాకా వెళ్ళడం, విజయ్ కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం, వెంటనే ఆదేశాలు రావడం, వెంటనే 8 మందిని అదుపులో కూడా తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరో 3 కోసం అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. రైట్, ఈ స్థాయిలో ఇంత పౌర్ణమి రోజున ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఇంత పర్ఫెక్ట్ గా పక్కాగా చేయగలిగారు ఆ ముఠా అంటే, ఇది నాకు తెలిసి 2 ఇన్స్టాన్సెస్ బయటపడ్డాయేమో, మహిళలు కంప్లైంట్ చేశారేమో, కానీ గతంలో ఇంకా ఈ మాదిరిగా జరిగే అవకాశం కూడా ఉంది. దీనిపై ప్రత్యేక నిఘా కానీ ఒక స్పెషల్ టీమ్ కానీ ఏమైనా ఉండబోతోందా? డెఫినెట్ గా ఉంటుంది కదా. అరుణాచలం లాంటి ప్రదేశంలో అందులో ఇప్పుడు జరిగిన సంఘటన దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది పోలీసు. మామూలుగా అంటే రెగ్యులర్ గా కొన్ని వేల మంది ఉంటారు. రెగ్యులర్ గా ఆ గిరి ప్రదక్షిణ చేసే
కానీ మామూలుగా గురు పూర్ణిమ అట్లాంటి రోజుల్లో అసలు స్పెషల్ డేస్ లో అయితే లక్షలాది మంది మనిషి నడవడానికి కూడా వీలుగానటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఇష్యూలో మాత్రం ఆ రోజు 31వ తారీఖు 2 సంఘటనల్లో కూడా పెద్దగా జనాలు లేకపోవడం, మహిళలు కొద్దిసేపు అక్కడ ఉండడం, వాళ్ళ వెనకాల స్కూటర్ లో ఇద్దరు వాకప్ చేయడం, వాళ్ళ వెనకాల పడడం, తర్వాత వెంటనే వాళ్ళని ఫారెస్ట్ లోకి తీసుకెళ్లడం, ఆ పక్కన ఉన్న అటవీ ప్రాంతంలోకి కొంత ప్రాంతం అంతా కూడా జనాలతో, తర్వాత కొంత ప్రాంతం అంతా బాగుంటుంది మనోజ్. మరి కొంత ఏరియా మాత్రమే కొంత అటవీ ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ. మిగతా అంతా కూడా సిటీలోనే చాలా వరకు కూడా ఉంటుంది, కొంత ప్రాంతం మాత్రమే తేడా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈ వ్యవహారం జరగడం వల్ల పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీని మీద నిఘా పెట్టుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన సిపి కూడా దాన్ని ఏమి సీరియస్ గా వదలడం లేదు. మేము దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇక మఫ్టీలో కూడా మహిళల్ని, అట్ ద సేమ్ టైం మగవారిని కూడా పోలీసులని, ఉమెన్ పోలీసుని కూడా ఖచ్చితంగా మేము అక్కడ డిప్లాయ్ చేస్తున్నామని కూడా చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో అరుణాచలేశ్వర గిరి ప్రదక్షిణలో ఇద్దరు అమ్మాయిల పైన సామూహికంగా అఘాయిత్యం జరిగింది. మే 30వ తేదీన ఒక వివాహిత గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ఆ మహిళని అడ్డుకొని ఓ ముఠ వివస్త్రణ చేసి, తనతో పాటుగా తన మిత్రుడు కూడా ఉన్నాడు వివాహిత పక్కన, ఇద్దరిని వివస్త్రణ చేసి వీడియోలు రికార్డు చేసి ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడి, సామూహిక అఘాయిత్యం. ఆ తర్వాత వీడియోలు అమ్మాయికి పంపించి, నువ్వు కనుక డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు సోషల్ మీడియా సర్క్యులేట్ చేస్తామని చెప్పడంతో అమ్మాయి 4,000 రూపాయలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఇక రెండో రోజు, మరుసటి రోజు ఇంకో సంఘటన. మే 31వ తేదీన మరొక మహిళ, ఒక అమ్మాయి గిరి ప్రదక్షిణ చేస్తూ అలిసిపోయి అక్కడ కూర్చొని తన ఫ్రెండ్కి కాల్ చేసి పిలిచి రమ్మని చెప్పిన తర్వాత వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు, హోటల్లో టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ ముగించుకొని తిరిగి మళ్ళీ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగానే ఇంకో ముఠా వచ్చి ఆ ఇద్దరిని అడ్డుకొని బెదిరించి, 2 సంఘటనల్లో కూడా బెదిరించి ముందుగా అటవీలోకి లాక్కెళ్తారు. అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్ళిన తర్వాత ఇద్దరిని వివస్త్రణ చేసి వీడియోలు రికార్డు చేసి ఆ మహిళ పైన వరుస అఘాయిత్యానికి పాల్పడతారు సామూహికంగా అక్కడ వచ్చిన యువకులంతా కూడా. దీంట్లో ఎంత దుర్మార్గమైన విషయం అంటే, 16 యువకుడు, మైనర్ బాలుడు కూడా ఉన్నాడు అక్కడ. ఈ గ్యాంగ్లో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. 11 మంది మొత్తం గ్యాంగ్, 8 మంది అరెస్ట్ చేస్తే ఇంకా మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో ఇంతటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు నిజంగా షాక్ గురి చేయడమే, ఆ ఆలయ యొక్క పవిత్రతని దెబ్బతీయడమే అవుతుంది. మరి ఆ చిల్లర గ్యాంగ్ని, ఈ ముఠాని, ఈ వరుస అఘాయిత్యాల పాల్పడే చిల్లర వెధవల్ని విజయ్ ఎలా శిక్షిస్తారు, ఎలా పట్టుకుంటారు చూడాలి. సో ఇప్పటివరకు ఇంకా 3 దొరకాల్సి ఉంది. వారి కోసం వెతుకుతూ ఉన్నారు పోలీసులు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి మాదక ద్రవ్యాలు ఉన్నాయి, ఎందుకు ఇలా రకంగా చేయాల్సి వస్తుంది, మహిళలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత విజయ్ మీద ఉంది. మరి విజయ్ అరుణాచల గిరి ప్రదక్షిణకి, అరుణాచలేశ్వర శిబిరి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి నిఘా ఏర్పాటు చేస్తారు, ఎటువంటి జరుగుతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే మీకు ఏదైనా అక్వార్డ్గా అక్కడ సిచ్యువేషన్ ఎదురైందా? సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.